ఉన్న సబ్స్క్రైబర్లు అందరూ అన్సబ్స్క్రైబ్ చేసేసినా పర్లేదు, కొత్త సబ్స్క్రైబర్లు రాకపోయినా పర్లేదు, ఒక్కళ్ళు ఈ వీడియో చూసి అమ్మయ్య నాలాంటి వాళ్ళు ఉన్నారు అనుకుంటే చాలు. నాకు ఏంటి విషయం అంటారా, నేను ఎప్పుడు పని అవ్వట్లేదు అని స్ట్రెస్ తీసుకుంటూ ఇంకే పని చేయలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి ఫ్రస్ట్రేషన్. సరే, నేను రీసెంట్గా రియలైజ్ అయింది ఏంటంటే నేను సూపర్ ఉమెన్ని కాదు. నేను నార్మల్ హ్యూమన్ బీయింగ్ని. అండ్ మూడ్ ఫ్లక్చువేషన్స్, డిప్రెషన్స్ ఇవన్నీ అయితే కామన్గా ఉంటాయి. నేను సూపర్ హ్యూమన్ కాదు, సూపర్ ఉమెన్ అంతకన్నా కాదు. లేచాక కాఫీ తాగి ఒక్క 10 నిమిషాలు కూర్చుంటే చాలు, పనులన్నీ లాగైపోతాయి. అలాంటిది ముందు రోజు కుదరక ఇంటి పనులు అవ్వలేదా, ఇంకా అక్కడి నుంచి భలే అయిపోతుంది రోజంతా. అందులోనూ నాకు అసలు తినడానికి వెరైటీలు కావాలి, అదైతే మ్యాండేటరీ. ఇల్లు నీట్గా ఉండడం కూడా అంతే ప్రియారిటీ. కానీ ఒక్కొక్కసారి అసలు పనులు ఏవి అవ్వవు. ఒక్కొక్క రోజు చెయ్యాలనిపించదు, ఒక్కొక్క రోజు చెయ్యలేని పరిస్థితి. రోజులు అన్నీ ఒకలాగే ఉండవు కదా, వీలైనంత అయితే చేస్తూ ఉంటాను. సరే 2 రోజులుగా జడేసుకోలేదు అని షార్ట్లో పెడితే చాలామంది కంగారు పడ్డారు. అలా కాదు, 2 days కంటిన్యూస్ హెడ్ బాత్స్ అండ్ రోజంతా పని ఉండడం, బయటికి వెళ్ళి రావడం, వీటన్నిటి వల్ల. అండ్ పూణేలో అయితే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయండి ఈ సంవత్సరం, రోజు న్యూస్లో వస్తుంది. ఇంకా దాంతో ఏంటంటే బన్ను పెట్టేసుకున్నాను, ఇంకా అక్కడి నుంచి అది తీయడానికి కుదరలేదన్నమాట. ఇంకా అది అలాగే ఉంచేసి పనులు అయితే చేసేసుకున్నాను. నైట్ రియలైజ్ అయ్యాను అనమాట, అయ్యో జడేసుకోవడం మర్చిపోయానని. అందుకని మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి జడేసేసుకున్నాను. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసమని ఆలు అయితే ఉడికించేసి ఉంచాను, చపాతీ చేద్దాము ఆలు కర్రీతోటి అని. మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి 7 years సుహాన్ కూడా ఇక్కడే ఉన్నారనమాట. సో ఎవరైనా ఉంటే ఇంకా నేను ఎక్కువ ఐటమ్స్ చేస్తూ ఉంటాను, నాకు చాలా ఇష్టం వంట చేయడం. అందుకని ఇంకా నేను సరే అని చపాతీ చేద్దాము, దోసపిండి ఇడ్లీ పిండి ఉంది కానీ ఎప్పుడూ అవే అవుతున్నాయి కదా అని ఇది చేద్దామని అయితే స్టార్ట్ చేశానండి. సామాన్లు అలాగే ఉంచేసాను. నా దగ్గర ఆల్మోస్ట్ సెకండ్ సెట్, థర్డ్ సెట్ ఆఫ్ సామాన్లు ఉన్నాయి. మెయిన్ కుక్కరును, కావాల్సిన కుక్కరు, మూకుళ్ళు ఇవే కదా, మిగిలిన గిన్నెలును. సో అవి అయితే ఉన్నాయి కదా అని స్టార్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ అయ్యాక తీరుబడిగా సామాన్లు తోముకోవచ్చు అని. మా హస్బెండ్ ఈ లోపల గదులు తుడవలేదా అని చెప్పి ఆయన కొంచెం హెల్ప్ చేశారు. గదులు తుడవడం అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఆశ్చర్యార్థకాలు ఏమీ పెట్టకండి. ఇంటి పని అంటే నేను ఒక్కదాన్ని కాదు, ఆయన ఒక్కడిది కాదు. అయ్యో సంపాదన ఆయనే సంపాదిస్తారు కదా అమ్మని క్వశ్చన్ చేయకండి. నేను సంపాదిస్తాను, ఆయనంత కాకపోవచ్చు, ఎంతో కొంతే అవ్వచ్చు, కానీ నేను కూడా కంట్రిబ్యూట్ అయితే చేస్తాను. ఆయన ఇంకొకటి ఏంటంటే ఎర్నింగ్ ఒక్కటే ప్రామాణికం కాదు. ఎర్నింగ్ చేయని వాళ్ళని లోకుగా చూడాల్సిన అవసరమూ లేదు. వాళ్ళు ఇంటి పనుల్లో చాలా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. బట్ ఇంటి పని అంతే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎంత పని ఉంటుందో మీకు తెలియదు కాదు. ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి. చాలామంది అత్తలు, అమ్మలు వాళ్ళ వైరింగ్ ఏంటంటే అలాగే ఉండిపోయింది. అది ఇప్పుడు మార్చాలన్నా మార్చలేం. బట్ ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు కాపురాలు చేసుకుంటున్న వాళ్ళు, ఇప్పుడు పిల్లల్ని పెంచుతున్న వాళ్ళు, మీ బ్రెయిన్ వైరింగ్ అయినా అయితే మార్చుకోండి. లేదు మేము అదే పద్ధతిలో ఉంటామా అంటే మీ ఇష్టం. నేను మిమ్మల్ని మార్చడానికి అయితే వీడియో పెట్టట్లేదు. మీరు చూడకపోయినా నాకు నష్టం లేదు. ఎవ్వరు చూడకపోయినా ఈ వీడియో పర్వాలేదు, నా కోసం నేను పెట్టుకుంటున్నాను అనుకుంటాను. ఖచ్చితంగా ఒక్కళ్ళైనా అయితే ఉంటారు ఈ వీడియో హెల్ప్ అయ్యేవాళ్ళు. సరే, చక్కగా ఆలు కర్రీ అయితే చేసేయడానికి అయితే ప్రిపేర్ అయిపోయాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంటే మాత్రం వంట చాలా సింపుల్ అనిపిస్తుంది నాకు. రోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడను, వీక్లీ 1 or 2 అవసరం పడుతుంది. ఒక్కొక్కసారి కొంచెం ఇలాంటి మసాలా కర్రీస్ అవి ప్లాన్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ అవసరం పడుతుంది. సో నేనైతే మొన్ననే అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా రెడీ చేసేసి ఉంచాను అనమాట. అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం మసాలా దినుసులు అన్నీ వేసేసి ఉంచాను. కర్రీకు, రైస్కి భలే ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. ఫ్రెష్గా చేసి వేసుకున్న టేస్ట్ వేరే ఉంటుంది. కానీ మార్నింగ్ అల్లం వెల్లుల్లి ఒలుచుకుని ఇవన్నీ పేస్ట్ చేసుకోవడం అంటే పెద్ద పని. అందుకని నేనైతే అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. అవి చేసేసి 1 month వరకు బేషుగ్గా నిల్వ ఉంటుంది. సరే, నేను నైట్ పప్పు ఉండిపోయింది. చుట్టాలు వచ్చారు కదా, 4 రకాలు ఎక్కువ వండడం, 4 కప్పులు ఎక్కువ వండడంలో పప్పు ఉండిపోయింది అనమాట. అన్ని ఐటమ్స్ అయిపోయాయి. కానీ సరే ఆ పప్పుతోటి పరాటాలు చేసేద్దామని పిండిలో కలిపేసాను శుభ్రంగా. ఓ పక్క ఏమో ఉల్లిపాయలు వేగుతున్నాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి. సరే, పప్పులో పిండి కలుపుతుంటే మా వారు చూసేసి నేనైతే తిన్నన్నారు. సరే అలా కాదు, హెల్దీ అన్నా ఇంకొకటన్నా మొహం సాడగా పెట్టేసరి. సరే ఇంకా తినక అని తింటారన్నారు.
సరే ఉల్లిపాయలు వేగుతున్నాయి, పిండి కలిపి పక్కన పెట్టేశాను కదా అని బంగాళదుంపలు తీసాను అనమాట. పాపం ఇంకొంచెం ఎక్కువ ఉడికేసరికి మ్యాష్ అయిపోయి, బంగాళదుంపలు అదేనండి బాబు, ఒక్కొక్కసారి అసలు బాగా యాక్టివ్గా ఉండి 5 నిమిషాల్లో ఉడికిపోతే, ఒక్కొక్కసారి ఏమో ఇన్యాక్టివ్గా ఉంటాయేమో కానీ అసలు ఉడకవు 3 గంటలు ఉడికించిన. ఈ బంగాళదుంపలు పాపం యాక్టివ్గా ఉన్నట్టున్నాయి, చక్కగా ఉడికిపోయి. సరే ఇంక ఇందులోనే ఉప్పులు కారాలు పసుపులు అన్నీ వేసేసి అప్పుడు బంగాళదుంపలు కూడా పడేద్దాం అనుకున్నాను. మా వారికి టమాటా ఇష్టం ఉండదు, అందుకని ఈరోజు టమాటా లేకుండా చేద్దామని అయితే ప్రిపేర్ అయ్యాను అనమాట. సో చక్కగా టమాటా లేకుండా కూర అయితే చేస్తున్నాను. సరే ఇంతవరకు వీడియో తీసేసి పెట్టడానికి రీజన్ ఏంటంటే మొత్తం పనులన్నీ అయితే ఒక 5 నిమిషాల్లో అయిపోవడానికి. మళ్ళీ చెప్తున్నాను, నేను సూపర్ హ్యూమన్ కాదు, సూపర్ ఉమెన్ అంతకన్నా కాదు. సో ఏంటంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ సిరీస్ అయితే చేశాను. బ్రేక్ఫాస్ట్ తర్వాత చక్కగా రైస్ పెట్టేసి అప్పుడు సామాన్లు తోముకోవడమో, సామాన్లు తోమేసుకొని రైస్ పెట్టడమో ఏదో ఒకటి చేయొచ్చులే ఆర్డర్ ప్రకారం అని అయితే ఆలోచిస్తున్నాను. ఆలు కర్రీ కొంచెం ముందు రైస్లో కూడా బాగుంటుంది. ఇది నిన్న దోసకాయ పచ్చడి బీరకాయ పచ్చడి ఉన్నాయన్నమాట. సరే ఇప్పుడు పప్పు కూడా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఫ్రెష్గా మెల్లిని వండుకుంటే సరిపోతుంది ఈ రోజుకి. అందులో ఈరోజు లక్ష్మీవారం కాబట్టి మా సిస్టర్ అయితే ఒంటిపూట అన్నమే తింటుంది. సో దానికి తగ్గట్టు నైట్ మళ్ళీ టిఫిన్ ప్లాన్ చేస్తే సరిపోతుందని అనుకుంటున్నాను. సరే ఇప్పుడు దీని తర్వాత ఆర్డర్ ఆఫ్ వర్క్స్ ఎలా చెయ్యాలి, ఎందుకంటే మీలో మార్నింగ్ లేచి పిల్లల్ని స్కూల్కి పంపేటప్పుడే వంట చేసేసుకుని మిగిలిన టైం అంతా కాలక్షేపం చేసే లేడీస్ ఉండొచ్చు, లేదు పిల్లలతో పాటు లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాల్సిన లేడీస్ ఉండొచ్చు. చాలామంది చాలా రకాలుగా ఉండొచ్చు. నా రొటీన్ ఏంటి అంటే ఒక రొటీన్ అని ఏమీ లేదు. దట్ ఇప్పుడు హాఫ్ డేస్ అవడం వల్ల అయితే చాలా హెక్టిక్ అయిపోతుంది. లేచి బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగే లోపల 12 అయిపోతుంది. వంట చేయడం అంటే చాలా గగనంగా ఉంది. అందులోనూ కొంచెం పని నుండి బయటకు వెళ్తున్నాం మేము, డాక్టర్ అపాయింట్మెంట్స్ ఏవో ఉండడం వల్ల అది దానివల్ల ఇంకా హెక్టిక్ అయిపోతుంది అనమాట. కర్రీ చూడడానికి అయితే భలే ఉంది కదా, కొత్తిమీర జల్లేసి ఇంకా అది పక్కన పెట్టేసి నీ ఏడుపు నువ్వు ఏడు అన్నట్టు దాన్ని వదిలేసాను. పాపం అది మరిగి ఎగ్ కర్రీలా అనిపిస్తుంది, కానీ ఎగ్ కర్రీ కాదండి, మామూలు రైసే, ఆలు కర్రీయే. కానీ దోశల కోసం కొన్నాను కొత్త పెనం, కానీ దోశలతో పాటుగా చపాతీలు కూడా వాడేస్తున్నాను, ఎందుకంటే చాలా పెద్దగా ఉండి కన్వీనియంట్గా ఉంటుంది. ఇంకా అన్ని పెనాలు తీసి వాడటం ఇష్టం లేక. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఆర్డర్లో ఏ వర్క్స్ చేస్తాను అన్నదైతే అది కూడా వీడియో తీసి అది కూడా అయితే అప్లోడ్ చేస్తాను. నేను ఇల్లంతా ఒకసారి సర్దడం చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ వీడియోస్ కూడా పెడతాను, ఎందుకంటే అక్కర్లేని సామాన్లు, అక్కర్లేని బుక్స్ ఇలాంటివి చాలా ఉండిపోయాయి. అవి కూడా స్లోగా తీసేసి సర్దాల్సినవన్నీ సర్దిద్దాం అనుకుంటున్నాను. సో అవి ఎంతవరకు అవుతాయి ఏంటి అన్న వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో అసలు ఈ వీడియోకి ఎవరైనా రిలేట్ అయ్యే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. ఒక్కసారి పాత వీడియోస్ అన్నీ కుకింగ్ వీడియోస్ అవి చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కనుక మీ వాళ్ళతో కూడా షేర్ చేయండి. దాల్ పరాటా అయితే అవ్వొస్తుంది. ఆలు కర్రీ కూడా 1-2 సార్లు కలిపేసి సాల్ట్ ఆల్రెడీ సరిపోతుందని అనిపించింది, అందుకని ఇంకా నేను మళ్ళీ సాల్ట్ చెక్ చేయలేదు. మా పాపకి ఏమైనా తినిపించేటప్పుడు మాత్రం నేను టేస్ట్ చూసి తినిపిస్తాను, బట్ సాల్ట్ అవి అయితే నేను ఎప్పుడు చూడను. దీని తర్వాత సామాన్లు తోమేసుకుని ఆ తర్వాత బయట ఉన్న సామాన్లు సర్దేసి, లేదు రివర్స్ అప్పుడు వంట చేసేసేసరికి ఈ లోపల స్కూల్ టైం అయితే అవుతుంది. పాప వాళ్ళకి హాలిడేస్లో హాఫ్ డేస్ అవడం వల్ల ఏంటంటే బ్రంచే పెడతారనమాట. మామూలుగా లంచ్ అంటే ఒక రైస్, రోటీ, కర్రీ, దాల్, సలాడ్ ఇస్తారు. ఇప్పుడు హాఫ్ డేస్ అవడం వల్ల ఓన్లీ బ్రంచే పెడుతున్నారు. అంటే ఐదర్ రోటీ రైస్ కానీ, ఐదర్ రోటీ కర్రీ కానీ, రైస్ కర్రీ కానీ, ఆర్ రైస్ రైతా కానీ అలా పెట్టడం వల్ల ఏంటంటే రోటీ కర్రీ అంత ఎక్కువ తినదు. సో ఒక్కటే తినేసి వస్తుంది అనమాట, బుల్లి పుల్కల్లా ఉంటాయి. సో తనకు కూడా లంచ్ అయితే ప్రిపేర్ చేసి ఉంచాలి. వచ్చేసరికి 1 గంట అవుతుంది. సో ఒక 1 అవర్ ఆగి తను కూడా లంచ్ చేస్తుంది ఇంట్లో. అందులోనే మా సిస్టర్ కూడా అలాగే అన్ని వెజిటబుల్స్ తింటుంది, కానీ మా హస్బెండ్ తినరు, మా పాప తినదు. సో ఏంటంటే వాళ్ళకి తగ్గట్టుగా ఒక ఐటమ్ మేము తినేది ఇంకొక ఐటమ్ వండుకోవడంలో 2 ఐటమ్స్ ఎక్కువ అవుతున్నాయి. అసలు నేను ఈ 10 డేస్లోనూ ఏమేమి లంచ్ వండాను అన్నది ఫొటోస్ తీసి ఉంచాను, అవి కూడా అప్లోడ్ చేస్తాను, ఆగండి. నాకు వంట చేయడం అంటే భలే ఇష్టం అనమాట. సో ఎవరైనా వచ్చారంటే ఇంకా 1-2 ఎక్కువ చేసేస్తూ ఉంటాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు నేను ఒకదాన్నే షో పీస్ అన్నది నాకు తెలియదు, కానీ ఫుడ్ అంటే నాకు భలే ఇష్టం. చాలామంది రోజు ఇడ్లీ దోశలు వేసుకొని తినేయగలరు హ్యాపీగా, కానీ నేను 2 రోజులు ఇడ్లీ దోశ తిన్నాక ఖచ్చితంగా తర్వాత చపాతీయో పూరియో ఇంకోటి ఏమైనా కావాలి. మళ్ళీ గారెలు నాకు అంత ఇష్టం ఉండవు, కానీ మా పాప వాళ్ళకి ఇష్టమని నేను చేస్తాను, మా హస్బెండ్కి మా పాపకి ఇష్టమని.
సో అదండి సంగతి. మీరైతే అసలు ఇలా ఉంటే ఏ ఆర్డర్లో పనులు చేసుకుంటారో నాకైతే కుదిరితే సజెషన్ ఇవ్వండి, చూస్తాను, నచ్చితే పాటిస్తానని మాత్రం మాట ఇవ్వట్లేదు నేను. సో అదండి సంగతి. చపాతీలు అయితే అయిపోతున్నాయి. చపాతీలు కర్రీలు అన్నీ చేసేసి ఇంకా చపాతీ పిండిలో పప్పు కలిపితే అంత కారం అనిపించలేదు. నచ్చిన వాళ్ళు ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలాంటి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇంకా నేను అంత కాంప్లెక్స్ చేయదలుచుకోలేదు ప్రాసెస్, అందుకని సింపుల్గా పప్పు ఒకటి కలిపేసాను, ఎలాగ అందులోనే అన్నీ ఉన్నాయని. అయిపోయాక నేనైతే టిఫిన్ తినేసి అక్కడ పెట్టేసి వచ్చాను. మా హస్బెండ్ కాఫీ కలిపేసి ఇచ్చేసారు. సో ఇంకా నెక్స్ట్ వర్క్కి వెళ్ళడమే తరువాయి. నెక్స్ట్ వర్క్స్ అన్నీ చేసేసుకుని అప్పుడు ప్రశాంతంగా మళ్ళీ వ్లాగ్ అప్లోడ్ చేస్తాను, ఈవినింగ్ కానీ రేపటికి కానీ. సరే ఇంక రేపటి నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ షార్ట్స్ అప్లోడ్ చేద్దామని మళ్ళీ అనుకుంటున్నాను. ఒకసారి అనుకుని ఫెయిల్ ఆగిపోయాక మళ్ళీ ఫెయిల్ అయిపోయి మనం అక్కడే ఆగిపోకుండా మళ్ళీ రీస్టార్ట్ ట్రై చేయొచ్చు అని మొన్న ఏదో కొటేషన్ చదివాను అనమాట. నువ్వు రీస్టార్ట్ ఆప్షన్ అన్నది నీకు చచ్చిపోయేంత వరకు ఉంది అని. సో మళ్ళీ రీస్టార్ట్ అయితే ట్రై చేస్తున్నాను, రోజు వ్లాగ్ పెట్టాలి, రోజు షార్ట్ పెట్టాలి అని. సరే ఈరోజు అయితే చక్కగా నిన్న దోసకాయ పచ్చడి చపాతీలో సూపర్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఆలూ కర్రీ అయితే సూపర్ వచ్చిందనమాట. ఇంకా అదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.